పిల్లలకి సెలవులు వచ్చాయంటే అన్ని పండుగలు ఒకేసారి వచ్చినట్టు ఉంటాయి కదండి. మాలాంటి మధ్యతరగతి వాళ్ళకైతే క్షణం తీరికుండదు. అది పుట్టిల్లైనా అత్తిళ్ళైనా సరే. మధ్యలో ఈ వచ్చిపోయే వర్షాలు ఒకటి ఏ వంట చేద్దాం అనుకున్నా పిండిలైతే ముందు రెడీ చేసుకోవాలి కదా. ఈ పూలని మీరేమంటారండి? మేమైతే వీటిని బొగడ పూలు అంటాము. చాలా అందంగా ఉంటాయి. ఒక్క మొగ్గ ఇంటి కింద అంటే మట్టిలో వేసేసామంటే మొక్కలైతే వాటంతట అవే వచ్చేస్తాయి. దేవుడికి కూడా పెట్టుకోవచ్చు. ఇదంతా పిండిల గురించి ఎందుకు చెప్తున్నానో అర్థమయ్యే ఉంటుంది కదా. దసరా సెలవుల్లో కూడా మన వినాయక చవితికి ఉండ్రాలు చేయలేదని ఈరోజైతే ఇంట్లో పనులన్నీ కంప్లీట్ అయిన తర్వాత అమ్మ వాళ్ళ ఇంట్లో ఒకసారి ఉండ్రాలు కూడా చేసేద్దామని రెడీ చేస్తున్నా. నేను రెడీ చేసినట్టు ఉండ్రాళ్ళు నూకతో కానీ చేసేటప్పుడు కాస్త పిండి కానీ పలచన అయిందంటే లాస్ట్లోనే కాస్త వరిపిండిని కూడా కలుపుకొని వేసుకుంటే మంచిగా చిక్కబడిపోతుంది. ఎంతో టేస్టీగా ఉండే ఉండ్రాళ్ళు మా ఇంట్లో నెలకోసారి కంపల్సరిగా తింటామండి.